జై శ్రీరామ్. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. దాదాపుగా 1000 సంవత్సరముల చరిత్ర కలిగినటువంటి అత్యంత పురాతనమైన అతి శక్తివంతమైన శివాలయము మనకు దగ్గరలో ఉన్నటువంటి మరకత బ్రహ్మసూత్ర లింగేశ్వర స్వామి వారిని మనము దర్శనం చేసుకుందాము. అందరూ కూడా స్వామివారి కృపకు పాత్రులు కాగలరు. శివాలయ ప్రదక్షిణ చేసినప్పుడు ముందుగా ధ్వజస్తంభం నుండి మన కుడివైపుకు ఇక్కడ చండీశ్వరుడు ఉంటారు కదా, ఉత్తరం వైపు అక్కడ మనము దండం పెట్టుకొని అక్కడ నుండి మళ్ళీ తిరిగి వెనుకకు రావాలి. అలా వెనుకకు వచ్చి తిరిగి మరలా సోమసూత్రం దగ్గర ఉన్న చండీశ్వరుని దగ్గరికి వచ్చి ఆగి తిరిగి మరలా మనము ముందు వైపు నుండి రావాలి. అంటే శివాలయంలో ప్రదక్షిణ రివర్స్లో చేయాలన్నమాట. కానీ సోమసూత్రం అనేది దాటకుండా ప్రదక్షిణ చేయాలి. అలా 5 ప్రదక్షిణలు చేస్తే మనకి శివాలయంలో ప్రదక్షిణలు పూర్తవుతాయి. అత్యంత శక్తివంతమైన మరకత బ్రహ్మసూత్ర శివలింగ దర్శనము చేసుకోండి. స్వామివారిని కన్నులారా దర్శనం చేసుకోండి. స్వామివారి యొక్క కృప అంతా ఇంత కాదు. ఈ బ్రహ్మసూత్రమున శివలింగ దర్శనము 1000 శివలింగాలను దర్శించుకున్న ఫలితాన్ని భగవంతుడు మన ఖాతాలో వేస్తాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ ఆలయము 1000 సంవత్సరముల చరిత్ర కలిగినటువంటి ఆలయము, అత్యంత పురాతనమైన ఆలయము. మనకు స్వామివారికి ఆ పైన చూసినట్లయితే శ్రీచక్రము మనకి కనిపిస్తుంది. ఆగమ శాస్త్రాల ప్రకారము శివలింగంపై బ్రహ్మసూత్రం ఉండడము అత్యంత విశేషము. ఇది శివుని స్వరూపాన్ని సూచిస్తుంది. వందే శంభు ఉమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంక వహినినయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. నమ పార్వతీపతయే హర 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 మహాదేవ్. ఇలాంటి అద్భుతమైనటువంటి శివాలయాలు, పురాతన ఆలయాలు ఎన్నో ఉన్నాయి. కాకపోతే వాటిని మనం అభివృద్ధి చేసుకుంటే భూమండల ప్రదక్షిణ చేసినంత పుణ్యము మనకి లభిస్తుంది. గరికపాటి వారు చెప్పారు, ఎక్కడో దూరంలో ఉన్న క్షేత్రాలకు వెళ్ళే బదులు మనకు దగ్గరలో ఉన్న పురాతన ఆలయాలను దర్శించుకోండి, వాటిని రక్షించుకోండి. అదేవిధంగా చాగంటి గారు కూడా బ్రహ్మసూత్రం ఉన్న శివాలయం దర్శించుకుంటే 1000 శివలింగాలను దర్శించుకున్నట్లు అని వీరు చెప్పారు. అలాంటి వారి మాటలు మనము విని మన దగ్గరలో ఉన్నటువంటి పురాతన శివాలయాలను అభివృద్ధిలోకి తీసుకొని వస్తే ఆ స్వామి వారికి మనం అంతకన్నా చేసే సేవ ఏముంటుంది. ఇక్కడ మనం చూసాం కదా బ్రహ్మసూత్రము, ఇది మరకత బ్రహ్మసూత్రము. మనము బయట నుండి చూస్తే ఇక్కడ ఆలయము ఉన్నట్లుగా మనకు తెలియదు. ఈ ఆలయానికి శిఖర గోపురము లేదు, ధ్వజస్తంభము లేదు. అదేవిధంగా నందీశ్వరుని కూడా ధ్వంసం చేశారు. చాలా బాధగా అనిపించింది ఇక్కడ ఆలయము చూడగానే. ఇంత మహిమ కలిగినటువంటి స్వామివారిని దర్శించుకోవడానికి రావాలి అంటే ఇక్కడ మనకి చూస్తే ఏ ఆలయానికైనా శిఖర గోపురము కనిపిస్తూ ఉంది. కానీ ఇక్కడ ఈ ఆలయం మాత్రము సాధారణంగా మనకి కనిపిస్తుంది. ఈ ఆలయ చైర్మన్ గారితో మనము మాట్లాడదాము. ఓం నమః శివాయ. ఈ ఆలయము ఎప్పుడు ప్రతిష్టాపన జరిగింది, ఎన్ని సంవత్సరాల క్రితం? ఓల బాలస్వామి. ఇది 1000 సంవత్సరాల గుడి. మరకత బ్రహ్మసూత్ర శివలింగము చాలా స్వామి పవర్ఫుల్. ఇక్కడికి శ్వేతనా కూడా వస్తుంది, మధ్య మధ్యలో వచ్చి దర్శనం చేసుకొని పోతుంది. కొంతమంది కనిపిస్తుంది, కొంతమంది కనిపించదు. ఇక్కడ పక్కన కూడా వాళ్ళు రెండుకుండ్రి, వాళ్ళు కూడా చూసినట. ఇది ఏంటంటే కాకతీయ కాలంలోనే, కాకపోతే అంతకు ముందే. కాకపోతే ఏంటంటే ఇది అప్పుడు ధ్వంసం కూడా చేసిండ్రు. ఇక్కడ మన పక్కన ముందల మన నందేశ్వరుడు కూడా ఉన్నాడు, అక్కడ కూడా మనం ధ్వంసం చేసిండ్రు. అంటే ఇప్పుడు శివుడు అంటే దాని ముందు ఆల్రెడీ ధ్వజస్తంభం కూడా ఉంటుంది, అది కూడా అంటే ఆ టైంలో ధ్వంసం చేసిండ్రు. కాకపోతే అయితే మన వీడియోలు కూడా మన చాగంటి గారు చెప్పింది కూడా వింటున్నారు. ఇని బ్రహ్మసూత్రాలు, మరకత బ్రహ్మసూత్రాలు అంటే చాలా
మంచి పవర్ఫుల్ అని చెప్పి వాళ్ళు భావించుకొని ఇక్కడ వచ్చి వాళ్ళు దర్శనం చేసుకొని పోతున్నారు. ఇక్కడ వచ్చి ఇక్కడ ఇది లక్ష బిల్వపత్రి పూజ కూడా చేసుకున్నారు. ఈ ఆలయం ఎవరు నడుపుతున్నారు? దీని యొక్క ధర్మకర్త మీరేనా? నేను ఇంతకుముందు కాలనీ ప్రెసిడెంట్ ఉన్నా, తర్వాత ఇప్పుడు గుడి ప్రెసిడెంట్ ఉన్నా. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఏమేమి ఉత్సవాలు జరుగుతుంటాయి స్వామివారి దగ్గర? స్వామివారికి ఇప్పుడు ప్రతి అమావాస్య రోజు ప్రదోష కాలంలో ఈవినింగ్ 6:30కి స్వామివారికి రుద్రాభిషేకము, అన్నాభిషేకము, వచ్చిన భక్తులకు కూడా అన్నప్రసాదాల కార్యక్రమం కూడా పెట్టాము. ఇప్పటికి కూడా 500 మందికి 600 మందికి 5 నుండి 600 మంది వరకు మేము అన్నప్రసాదాల కార్యక్రమం అందరికీ ప్రతి అమావాస్య రోజు ఈవినింగ్ ఉంటుంది. ఇక కార్తీక మాసంలో ఒక సోమవారం ఎన్నుకొని కోటివోత్తర దీపోత్సవం చాలా ఘనంగా జరిపిస్తాము. ఇది మనం నటరాజ అంటాము. నటరాజ స్వామి అద్భుతం అంటే ఆలయం, ఆలయాలు దర్శించుకోవడం ఆ టైంలో అన్నట్టు. దాని పక్కన త్రిమూర్తుల విగ్రహం ఉంటది. ఇక్కడైతే ఉంటది త్రిమూర్తుల మూడు దత్తాత్రేయ స్వామి త్రిమూర్తులు. ఇక్కడ గమనించండి, సూర్యకిరణాలు స్వామి వారిపై నేరుగా పడడము ఎంతో అద్భుతంగా ఉంది. కోటివోత్తర దీపోత్సవం కూడా ఇక ఆ రోజు మొత్తం అందరు దీపాలు కూడా ముట్టించుకుంటారు. ప్రతి సోమవారం వచ్చి కూడా దీపాలు ముట్టించుకుంటారు. ఇది పాత టెంపుల్. ఎందుకంటే స్టోన్స్ అనేది కింద పడతాయని చెప్పి మేము ఏం చేసినామంటే అందరం సహకారంతో కాలనీ వాళ్ళందరం మేము కలిసి ఏం చేసినామంటే ఈ సిమెంట్ ఈ టైల్స్ అనేది ఉంటే కొద్దిగా అర్థం పట్టు ఉంటుంది కదా, మరి ఇప్పుడు ఆ స్వామి ఎప్పుడు అనుకుంటే అప్పుడు అనుకుని ఉంటే అప్పుడు కడతాము. అంతవరకు అయితే బాగుండాలి, వచ్చిన భక్తులు కూడా ఇక్కడ వచ్చి పూజలు చేసుకోవాలని చెప్పి మేము ఈ విధంగా మేము అనుకొని ముందు జరుపుకుంటూ పోయినాం. కానీ ఇంకా మా తన అనేది ఒకటి అమౌంట్ అనేది లేదు కాబట్టి వచ్చిన భక్తులే అంతో ఇంతో సెట్ చేసి ఇప్పుడు ఒక అయ్యగారిని పెట్టుకున్నాము. ఆ అయ్యగారు కూడా ఏంటంటే మీ ఇష్టం ఉన్నంత ఇవ్వండి, మేము అదంతా ఏం లేదు, మేమైతే స్వామిదానం దర్శనం చేసుకున్నదే మా ముఖ్యము అని చెప్పి ఇక్కడ 4-5 మంది అయ్యగారు ఉన్నారు. వచ్చిన వాళ్ళ వల్ల ఇప్పుడు ఫోన్ చేసినా కానీ వచ్చి వాళ్ళు పూజలు చేస్తున్నారు. కానీ భక్తులకు ఎలాంటి అది కాకుండా మేము ప్రతిసారి వాళ్ళు చెప్పినట్టు మేము అభిషేకాలు చేపిస్తున్నాం అయ్యగారులతో. అదేం లేదు, ఎప్పుడు వచ్చినా ఏ టైం వచ్చినా మేము అభిషేకాలు అయితే మాత్రం కంపల్సరీ ఉంటుంది. మేము ఈ విధంగా గుడి నిర్మాణం చేయాలని చెప్పి గుడి నమూనా ఈ విధంగా చేయాలని చెప్పి అనుకున్నాం. అన్నట్టు ఇది ఏంటంటే మనం గుడి పేరు మీదనే స్వామి పేరు మీదనే మరకత బ్రహ్మసూత్ర శివలింగం టెంపుల్ ఆలయం అభివృద్ధి గురించి కరెంట్ అకౌంట్ ఓపెన్ చేసినాము. ఎవరు ప్రతి ఒక్క రూపాయి నిర్మాణానికి వెళ్ళిపోతుంది. అంటే మేమేమనుకున్నామంటే ఇప్పుడు ఏంటంటే గుడి నిర్మాణానికి ప్రతి ఒక్క రూపాయి గుడి అకౌంట్లో పడాలని చెప్పి ఈ కరెంట్ అకౌంట్ ఓపెన్ చేసినాము. ప్రతి ఒక్క ఇంటికి ఒక రాయి రావాలని చెప్పి ఆ ఉద్దేశంతో మేము అకౌంట్ ఓపెన్ చేసినాము. వాళ్ళు బుద్ధి పుట్టినంత ఎంత స్వామి ఎంత ఇవ్వాల బుద్ధి పుడుతుందంటే అంత ఇవ్వచ్చు, అదేం లేదు, అంత ఇంత ఏం లేదు. కాకపోతే ఏంటంటే ఒక ఇంటికి ఒక రాయి రావాలని చెప్పి ఆ ఉద్దేశంతో మేము ఇది చాలా మంచి ఆలోచన అండి, చాలా మంచి ఆలోచన. ఉన్నోళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు. ఎవరికైనా కానీ అభిషేకం చేయించిన ఏ అభిషేకాలు చేయించుకున్నా ఎలాంటి టికెట్లు మాత్రం లేవు. వచ్చి వాళ్ళకి సేవ చేసుకోవాలి. కాకపోతే వాళ్ళు పంచామృతాలు ఇంటికని తెచ్చుకోవాలి, ఏమైనా పూలు పండ్లు ఏమైనా తెచ్చుకోవచ్చు. ఇంకోటి కాకపోతే ఏంటంటే అయ్యగారు అనేది ఏం లేదు, ఇక్కడ డిమాండ్ ఏం లేదు. ఎంత ఇచ్చినా అయ్యగారు తీసుకుంటారు, ఎంత దాంట్లో ఇవ్వాలనుకున్నా ఇవ్వచ్చు. 10 రూపాయలు కానీ కానీ వాళ్ళ ఇష్టం. మేము కానీ ఆ ముందుకు వెళ్తున్నాము. ఆ స్వామి దయ, స్వామి ఎప్పుడు అనుకుంటే అప్పుడు మేము చేయాలనుకుంటాము. ఓం నమః శివ, ఓం నమః శివ. ఇంతటి పురాతనమైనటువంటి ఆలయ అభివృద్ధికి మీ వంతు సహాయంగా ఎవరైనా సరే సహాయం చేయవచ్చు. ఇక్కడ ఈ ఆలయం యొక్క చైర్మన్ గారు చాలా బాధలో చెప్తున్నారు, ఆలయానికి అభివృద్ధికి ప్రతి ఒక్కరూ ఇంటికొక రాయిలాగా, ఇంటికొక ఇటుకలాగా చేసి స్వామివారి యొక్క కృపకు పాత్రులు కావలసిందని. చూస్తున్నారు కదా, ఇదంతా ఆలయ ప్రాంగణము. చుట్టూ కూడా
ఇళ్ళు ఉన్నాయి. ఇది గుంట్లూరు. మనకి హైదరాబాదులో ఉన్నటువంటి హయత్ నగర్ నుండి బస్ స్టాప్ దగ్గర నుండి మన లెఫ్ట్ సైడ్ వచ్చేస్తే గుంట్లూరులో ఉన్నటువంటి మరకత బ్రహ్మసూత్ర శివలింగము. ఆలయంలోని నందితో పాటు, ధ్వజస్తంభంతో పాటు కొన్ని విగ్రహాలు కూడా ధ్వంసం చేయబడ్డాయి. ఇవి ఆలయానికి వెనకాల ఉన్నాయి. చూద్దాము. లైన్ గా ఈ రాతి శిల్పాలు ఆ అన్ని దేవుళ్ళే ఇవి. ఇవా ఈ రాతి శిల్పాలు అన్ని దేవుళ్ళే. ఇక్కడ ఇక్కడ ఇవన్నీ దేవుళ్ళే. ఆందాకుండే మళ్ళా ఇగో ఇట్లా ఎందుకు మరి ఇట్లా ఉంచిరి? అన్ని మట్టిలో కలిపేసారు కింద. ఇక అప్పుడు తుర్కోన్ నైజాం కాలంలో అన్ని తీసేసి మంచిగా ఉండే విగ్రహం. ఎంత మంచిగా చెక్కిరు చూడు రాతి మీద. విగ్రహం కట్టే అవి నంది తుర్కోళ్ళు అప్పుడు నైజాంలో ఇరగొట్టిరా ఊపురము మూతి. సో చూశారు కదా ఫ్రెండ్స్, నాకు మనసు మాత్రము చాలా బాధగా అనిపించింది ఈ ఆలయం చూడగానే. స్వామివారి దర్శన భాగ్యంతో పాటు స్వామివారి కృపకు పాత్రులు కండి. సర్వే జనో సుఖినో భవంతు. స్వస్తి.